హెలికాప్టర్ ధ్వంసం ఘటనలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు వెళ్లనున్నారు. సీకేపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దాంతో భారీ కాన్వాయ్తో సీకేపల్లి పిఎస్కు తోపుదుర్తి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కార్యకర్తలంతా సీకేపల్లి పిఎస్కు రావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో ప్రకాష్ రెడ్డి విచారణ కీలకం కానున్నది. ఇదే కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, హెలికాప్టర్ ధ్వంసం ఈ కేసుకి సంబంధించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రోజు విచారణకు వెళ్లనున్నారు. ఎప్పుడు వెళ్తారు? ఎటువంటి ప్రశ్నలతో పోలీసులు విచారణ చేయబోతున్నారు? రైట్ రాధిక, రామగిరి హెలికాప్టర్ ధ్వంసం ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గతంలో సుమారు 73 మందిపై కేసు పెట్టిన సీకేపల్లి పోలీసులు ఇవాళ కీలక ఎవరైతే ఉన్నాడో ఇందులో ఏవన్గా ఉన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని విచారించారు. గతంలో ఆయన విచారణకు 2 సార్లు పలుమార్లు డుమ్మా కొట్టడంతో ఏకంగా హైకోర్టుకు వెళ్లి ఆయన బెయిల్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే బెయిల్ తీసుకునే క్రమంలో కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్కడైతే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించుకుంటే తదుపరి చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్పడంతో పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఇవాళ నిన్న కూడా విచారణ రమ్మని చెప్తే నిన్న అయితే వీర జవాన్ మురళీ నాయక్ బందోబస్తులో పోలీసులు బిజీగా ఉండటం వల్ల నిన్న ఆయన హాజరు కాలేకపోయారు. ఇవాళ ఉదయం 9 గంటలకు విచారణకు హాజరుకమని చెప్పారు. మరి కాసేపట్లో ఆయన విచారణకు ఇప్పుడే మనకు బయలుదేరి తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. సుమారుగా 100కు పైగా ప్రశ్నలు ఆయన కోసం సిద్ధం చేసినట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ హెలికాప్టర్ ఘటనలో ఎంతమంది ఉన్నారు, మీరు ఏమన్నా ప్రొవోక్ చేశారా వెళ్ళమని, అదేవిధంగా ధ్వంసం చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, జనాలను కంట్రోల్ చేయమని చెప్పి చేసే బాధ్యత. ఎందుకంటే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకున్నంత వైసీపీ నేతలే కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మీరే కాబట్టి మీకు చెప్పారు కదా డిఎస్పీ అనే యాంగిల్లో పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. అది కాకుండా హెలికాప్టర్ ఎంతమంది కోసం బుక్ చేశారు, రిటర్న్ టికెట్ కూడా బుక్ చేశారు, కేవలం 1 వే బుక్ చేశారు అన్నది కూడా మనకి ఇందులో కీలక కానుంది. ఎందుకంటే రాప్తాడు మాజీ ఎమ్మెల్యేకి మాజీ సీఎం జగన్ వచ్చేటప్పుడు కేవలం 1 వేకే బుక్ చేసుకున్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిలో టికెట్ బుకింగ్ సంస్థ చిప్పన్ సంస్థ కూడా కీలక కానుంది. వాళ్ళకి కూడా విచారణకి పిలిచే అవకాశం ఉంది. కాబట్టి అంతకు మునిపే ప్రకాష్ ని విచారిస్తే తగిన విషయాలు దర్యాప్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దానికోసమే ఆయన ఇవాళ సుమారుగా 9 నుంచి 10 గంటల మధ్య విచారణకు హాజరు కానున్నారు. భారీ కాన్వాయ్తో కూడా నిన్న సాయంత్రం నుంచే కార్యకర్తలకు మెసేజ్లు వెళ్తూ ఉన్నాయి. మీరంతా కూడా ఎక్కడున్నా కూడా సీకేపల్లికి అందుబాటులో ఉన్న కార్యకర్తలు రావాలంటూ కూడా ఆయన మెసేజ్లు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో కూడా. ఇవాళ విచారణలో ఆయన కీలకం కాదు. ఎందుకంటే సుమారుగా 100కు పైగా ప్రశ్నలు ఇదివరకే పైలట్ కో పైలట్ ని కూడా విచారించారు. ఆ కో పైలట్ చెప్పిన దాంట్లో ఎవరు అన్ని వీడియో రికార్డింగ్ కూడా చేసుకుని ఇవాళ కూడా సుమారు 100కు పైగా ప్రశ్నలు వీడియో రికార్డింగ్ ద్వారా కూడా ఇదంతా కూడా రికార్డ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్.